ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ టూత్ వైట్నింగ్. సో టూత్ వైట్నింగ్ చాలామంది చేయించుకోవాలి, పళ్ళని ఇంకా మంచిగా ఎన్హాన్స్డ్ స్మైల్ ఉండాలి అని కోరుకుంటారు. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే వాట్ ఆర్ టూత్ వైట్నింగ్ ప్రొసీజర్స్, అసలు టూత్ స్టెయిన్ అవ్వడానికి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్, అండ్ ఏ కేసెస్లో అంటే ఎలాంటి వాటిని మనం టూత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ చేయొచ్చు, దేంట్లో చేయలేము అనేది డిస్కస్ చేసుకుందాము. నమస్కారం, నా పేరు దివ్యా జవర్. ఐఎమ్ ఎన్ ఎండోడాంటిస్ట్. టూత్ స్టెయినింగ్ అనేది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు. సో వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ టూ డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ సర్ఫేస్ స్టెయిన్స్, అంటే పన్ను పైన ఒక స్టెయిన్ లేయర్ ఫామ్ అవ్వడం. అది ఎందుకు అవుతుంది అంటే మోస్ట్ కామన్ రీజన్ మనం తినే స్టెయిన్డ్ ఫుడ్, స్పెషలీ ఇండియన్ ఫుడ్లో చాలా స్టెయిన్ కలరెంట్స్ ఉంటాయి, లైక్ టర్మరిక్ ఆర్ ఎనీ అదర్ ఫుడ్ కలరెంట్. అది ఫ్రీక్వెంట్లీ మనం తినడం వల్ల టూత్ స్టెయినింగ్ అవ్వచ్చు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ టీ కాఫీ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో టూత్ స్టెయినింగ్ అవ్వచ్చు. అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది అన్నమాట టూత్ స్టెయిన్ అయినట్టు. ఇవి కాకుండా టొబాకో చ్యూయింగ్ హ్యాబిట్, పాన్ చ్యూయింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బ్రౌన్ స్టెయిన్స్ వచ్చేస్తాయి పళ్ళ పైన. అండ్ అదర్ దాన్ దిస్, స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం టైం తర్వాత లాంగ్ టర్మ్లో టీత్ స్టెయిన్ అయిపోతాయి, ఒక లేయర్ బ్రౌన్ లేయర్ ఫామ్ అయిపోతుంది పండ్ల మధ్యలో. ఇవి సర్ఫేస్ స్టెయిన్స్. ఇవి కాకుండా ఇంట్రెన్సిక్ స్టెయిన్స్, అంటే పన్ను రావడమే స్టెయిన్డ్గా వచ్చేస్తుంది అనమాట, డెవలప్ అవ్వడమే స్టెయిన్డ్ టూత్ లాగా డెవలప్ అవుతుంది. దానికి కామన్ కాజెస్ ఏంటి అంటే యాంటీబయాటిక్స్లో టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ టూత్ని స్టెయిన్ చేస్తుంది. అది ఎప్పుడు చేస్తుంది అంటే టూత్ డెవలప్ అయ్యే స్టేజ్లోనే, అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్ ఒకవేళ ఈ టెట్రాసైక్లిక్ యాంటీబయాటిక్స్ వాడితే అది బేబీ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి అప్పుడు బేబీకి స్టెయిన్డ్ టీత్ అనేటివి వస్తాయన్నమాట పళ్ళల్లో. ఇది ఒక కామన్ కాజ్. ఇది కాకుండా చాలా డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మనం తాగే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండి ఫ్లోరోసిస్ కూడా అవుతుంది. సో డెంటల్ ఫ్లోరోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ మోస్ట్ కాజ్ ఇన్ ఇండియా విచ్ వీ కామన్లీ సీ. ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఇప్పుడు కూడా ఫ్లోరైడ్ కంటెంట్ డ్రింకింగ్ వాటర్లో చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ ఆల్సో కాజెస్ స్టెయినింగ్. ఓకే, సో ఇవి మనం రీజన్స్ తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి టూత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ ఏంటి, టూత్ వైట్నింగ్ ప్రొసీజర్స్లో మెటీరియల్స్ ఏం వాడతాం అనేది డిస్కస్ చేసుకుందాం. టూత్ వైట్నింగ్ అంటే బ్లీచింగ్, అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, కార్బమైడ్ పెరాక్సైడ్, సోడియం పర్బోరేట్ అనే డిఫరెంట్ మెటీరియల్స్, కెమికల్స్ ఉంటాయి. అవి మన టూత్ని బ్లీచ్ చేస్తాయి, అంటే వైటన్ చేస్తాయి. సో అది ఎలా చేస్తామంటే ఫస్ట్ మోస్ట్ స్టెప్ ఇస్ ఓరల్ ప్రొఫైలాక్సిస్, అంటే టీత్ క్లీనింగ్ చేస్తాము. టీత్ క్లీనింగ్ చేసిన తర్వాత మనం అనలైజ్ చేస్తాము, అసలు టీత్ వైట్నింగ్ ప్రొసీజర్ చేస్తే మనకేమన్నా మంచి రిజల్ట్ వస్తుందా లేదా అనేది మనం ఫస్ట్ చూసుకుంటాం అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దెన్ మనం టూత్ వైట్నింగ్ ప్రొసీజర్ అనేది మొదలు పెడతాము. టూత్ వైట్నింగ్ ప్రొసీజర్ డిఫరెంట్ టైప్స్లో అవ్వచ్చు. నార్మల్గా డిఫరెంట్ జెల్ ఫామ్స్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట టూత్ వైట్నింగ్ మెటీరియల్స్, లైక్ పోలో ఆఫీస్, బ్రైట్ స్మైల్ ఎక్సెట్రా. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఉంటుంది. సో ఇది టూత్ పైన అప్లై చేసి ఒక 20-30 minutes ప్రొసీజర్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద స్టెయిన్, ఎంత ఎక్కువ ఉంది స్టెయిన్ దాన్ని బట్టి 1 or 2 సెషన్స్లో మనం చేయొచ్చు. ఇది మనము డెంటల్ సెటప్లో చేసే ప్రొసీజర్. ఇందులో ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్స్ ఏంటి అంటే పవర్ బ్లీచింగ్ అనేది ఒకటి ఉంటుంది. అందులో మనం హై ఇంటెన్సిటీ లైట్ని వాడతాము, విచ్ ఎన్హాన్సెస్, అంటే మనం టూత్ వైట్నింగ్ మెటీరియల్ దాని ఎఫెక్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే లేజర్ టూత్ వైట్నింగ్. లేజర్ లైట్ని వాడి
దాంతో టూత్ వైట్నింగ్ ప్రొసీజర్ అనేది చేస్తాము. ఇది కాకుండా అట్ హోమ్ బ్లీచింగ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, కాకపోతే అది కొంచెం స్లో ప్రాసెస్. సో మేము మీకు ట్రేస్ అనేటివి ఇస్తాము, కస్టమైజ్డ్ ట్రేస్ ఇస్తాము. ఆ ట్రేస్ అండ్ జెల్ ఇస్తాము, టూత్ వైట్నింగ్ జెల్. అది వాడితే ఒక 10-15 డేస్లో అలా ఎఫెక్ట్ తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రొసీజర్స్ ఫర్ టూత్ వైట్నింగ్. థ్యాంక్ యూ. నమస్కారం.